యేసుక్రీస్తు ప్రభునందు మీ అందరికీ క్రిస్మస్ అడ్వెంట్ కాలంలోని శుభములను, క్రిస్మస్ పండుగ యొక్క వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ వన్ అండ్ ఆల్. దేవుడు మిమ్మలను దీవించి 2025వ సంవత్సరం కూడా బ్రతకనిచ్చి ఆయన పండుగను ఆచార రీతిగా ఆచరిస్తూ ఆయనను ధ్యానించడానికి, ఆరాధించడానికి. మనకు తెలుసు క్రిస్టమస్ అనేది క్రిస్టోస్ అనే హీబ్రూ పదంలో నుంచి వచ్చిన మాట. క్రిస్టోస్, క్రైస్ట్. మాస్ అనేది లాటిన్ పదముల నుంచి వచ్చినటువంటి పదము. రెండు కలిపి క్రైస్టమస్. కొంతమంది క్రిస్మస్ అంటారు, కొంతమంది ఎక్సమస్ అంటారు, కొంతమంది గ్రామాల్లో అయితే కిస్మిస్ పండుగ వచ్చిందంటారు. అయ్యా కిస్మిస్ పండుగ ఎప్పుడయ్యా అని పంతులను అయ్యగాళ్ళను అడగడము సహజం. ఎలాగైతేనేమి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన వార్త సత్యమని క్రైస్తవ సంఘం ఈ క్రిస్మస్ పండుగను చెప్పకుండానే పండుగ ద్వారా తెలియపరుస్తున్నట్లు అదొక గొప్ప సాక్ష్యంగా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో, అనేక ఖండాల్లో, మరి ముఖ్యంగా భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మన యొక్క సహోదరుల పండుగలు, అన్ని జనుల యొక్క పండుగలు చాలా ఉంటాయి. చాలా పండుగలు, నెలకొక పండుగ జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు నమ్మే దేవతల గురించి, దేవుళ్ళ గురించి పండుగలు చేయడం సహజంగా మనం గమనిస్తూ ఉన్నాం. మనం కాదనలేం. కానీ యేసుప్రభు దేవుడు, రక్షకుడు ఈ లోకానికి వచ్చినాడు అని నమ్మేటటువంటి ప్రతి విశ్వాసి క్రైస్తవుడు సంవత్సరంలో రెండు పండుగలు చేస్తారు. 365 రోజుల్లో క్రైస్తవులు చేసేటటువంటి పండుగలు రెండు పండుగలు. ఒక పండుగనేమో క్రీస్తు జయంతి అని, యేసు క్రీస్తు శరీరధారే ఈ లోకానికి వచ్చిన మాట వాస్తవమని, అది సత్యమని, బైబిల్ చెప్పకుండా బయట ఉన్నటువంటి గ్రంథాలు, యేసు ప్రభు పుట్టక ముందున్నటువంటి గ్రంథాలన్నిట్లో రాయబడింది. ఆ గ్రంథాలలోనే యేసు ప్రభు రక్షకుడని, శుద్ధి అయిన రక్తం ద్వారా లోకానికి వెలుగుగా ఆయన వస్తాడని, ఆయన సత్యదేవుడని, ఆయన పైనుంచి వచ్చే దేవుడని, ఆయన అదృశ్య దేవుడని, ఆయన మహాదేవుడని, ఆయన గొప్ప దేవుడని, మరి ఆ దేవుని గురించి అనేక విషయాలు మనం చదువుతాం. ఆ దేవుని గురించినటువంటి విషయాల్లో మరి ఆయన సత్యదేవుడు, మహాదేవుడు, అంతేకాకుండా సర్వాధికారి అయినటువంటి దేవుడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వారిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు. ఆమెన్. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడండి. సర్వాధికారి అయినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. మరి ఈ దేవుడు మహాదేవుడు. తీతు పత్రిక ఒకసారి చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా ఉంది, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. అది ఎంత గొప్ప దేవుడు! ఆయన మహాదేవుడు, గ్రేట్ గాడ్. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఈయన ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సత్యదేవుడు. అంతేకాకుండా
ఆయన మహాదేవుడు, గ్రేట్ గాడ్. ఆ గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి ఒక పశువుల శాలలో, ఒక పేదవారి ఇంట్లో ఆయన జన్మించినాడండి. ఎంత గొప్ప దేవుడు! దేవుడు అందరికీ దేవుడుగా ఉండడానికి, అందరికి ప్రభువుగా ఉండడానికి, మనతో పాటు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రక్త మాంసములతో పాలివాడగుటకు ఆయన దైవత్వమును విడిచి లోకానికి వచ్చినాడు. ఇది గొప్ప మర్మం, దైవభక్తుని గూర్చిన మర్మం. ఆయన సశరీరుడుగా ఈ లోకానికి రావడం, ఆయన శరీరం దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆ శరీరం దాల్చుకోవడం మరియమ్మ గర్భంలో జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. గొప్ప దేవుడండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఎంతో గొప్ప విషయం అండి. ఆత్మ విషయమున నీతిపరుడు అని తీర్పబడెను. ఆయన నీతిపరుడు. అంతేకాదు దేవదూతలకు కనబడెను. దేవదూతలు వచ్చాయి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును అని ప్రకటన చేశారు. దేవదూతలు కనబడ్డాడు, దేవదూతలు కొనియాడినాయి, ఆయన నీతిపరుడని చెప్పాయి. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోనుడై తేజోమయుడయ్యను. ఆయన గురించి రాయబడినటువంటి విషయం ఇది. ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప మాటలు దైవ గ్రంథంలో యేసుప్రభుని గురించి రాయబడింది. మన విశ్వాసం ఎలాగుంది? లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన మరియమ్మ గర్భమందు పడకముందే ఆయనకు మరి యేసు అనే పేరు పెడతారని, ఆయన పుట్టకముందే, గర్భంలో పడకముందే ఆయనకు యేసు అనే పేరు పెట్టబడతాని రాయబడింది. ఆయన శరీరధారి కావడం అనేది యేసుప్రభు పుట్టడం కాదది, ట్రాన్స్ఫర్మేషన్. అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ అయినాడు. యేసుప్రభు శరీరధారి అయి ఈ లోకానికి రావడం ఎంతో గొప్ప విషయం. మరి ఆ యేసుప్రభు వచ్చినటువంటి ఆయన, ఇందాక రోమపత్రికలు చూసినాం మనం, ఆయన సర్వాధికారి అన్నాం. సర్వాధికారి అని, దేవుడు ఒక్కడే సర్వాధికారి. ఆయన దయ్యాలు నిలగొట్టాడండి. దయ్యాలు వస్తే దయ్యాలను ఊరుకోమంటే ఊరుకున్నాయి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన పాపములను క్షమించేవాడుగా ఉన్నాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 41వ వచనంలో తుఫాను ఆగిపో అంటే ఆగిపోయిందండి. మరి మత్తయి వార్త 28వ అధ్యాయం 18వ వచనంలో నాకు సర్వాధికారం కలదు, మీరు భయపడకండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, సర్వాధికారం నాకు ఉన్నది. ప్రియ శ్రోతలారా, ప్రియ బిడ్డలారా, మరి ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, దృశ్య అదృశ్య, కనబడేటివి కనబడని, దృశ్య అదృశ్య విశ్వంలో సృష్టించిన సృష్టికర్త దేవుడు ఆకాశ మహాకాశము పట్టజాలని మహిమోన్నతుడు ఒక పసి కందుగా ఒక కన్యక గర్భంలో ప్రత్యక్షమవుట మరి పరిశుద్ధాత్మ కార్యమే కాదా? శరీరాకారములో ఆయన శిశువుడుగా రూపొందుట ప్రకృతి సంబంధమైన మనుషులకు గ్రహింపలేని రహస్యము. ఇది అద్భుతము. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదాం. ఇది ఒక అద్భుతం, ఆశ్చర్యం, కన్యకు జన్మించడం. అది ప్రజలు ఇప్పటికీ నమ్మనటువంటి విషయంగా ఉంది. ఇది 720 సంవత్సరంలో రాయబడిన ప్రవచనం అండి. ఏమంటాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు 1, ఆలోచనకర్త 2, బలవంతుడైన దేవుడు 3, నిత్యుడగు తండ్రి 4, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు
పెట్టబడును. ఎప్పుడు రాశారు ఇది? ఆయన గర్భంలో పడలేదు, ఇంకా మరియమ్మ జన్మించలేదు, యోసేపు జన్మించలేదు, వాళ్ళు పుట్టలేదు. యోసేపు మరియమ్మ వాళ్ళ తల్లిదండ్రులే పుట్టి 720 సంవత్సరాల కిందట యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయించినటువంటి మాట. ఆయనది సాటి లేని ప్రత్యక్షత. అదృశ్యుడండి, ఆత్మస్వరూపి. ఆయన నిరాకరుడైన దేవుడు. రక్త మాంస సహిత శరీరంలో ప్రత్యక్షం అందుకుట అద్భుతం కాదా? ఇది గొప్ప మర్మం కాదా? చెప్పుట అతిశయోక్తి కాదా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ఒక వార్త, ప్రజలందరికీ కలగబో మహో సంతోషకరమైన వార్త. సువర్తమానం లూకా సువార్త 2:10-14 సృజన సువార్త దినం. అతీతుడు అనంతుడు అదృశ్యుడైన దేవుడు మానవ జాతిని తిరిగి తన స్వరూపంలోనికి మార్చి, అనగా పాపం నుంచి దూరమైనటువంటి మానవుని తాను రక్షించడానికి దేవుడు ప్రేమించాడు మానవులను. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన దివి నుండి భూమికి మానవ శరీరం ధరించి వచ్చి ఉన్నాడు. చాలా సంతోషం. క్రిస్మస్ శుభదినంను పండుగ ఆచరిస్తున్నాం. అది జగత్ ప్రపంచ కళ్యాణ నిమిత్తం జన్మించిన యేసు ప్రభు సర్వ జనాలకి రక్షణ తెచ్చాడు. ఎవరైనా సరే తన సొంత రక్షకుని అంగీకరించి ఆరాధించిన రోజు నిజంగా పరివర్తన, నిజంగా ఆ రోజు క్రిస్మస్ పండుగ హృదయంలో పశ్చాత్తాపం పొందాలి. నిజమైన పండుగ ఆ రోజే, యేసు జన్మించినట్టు పండుగ. దేవుని కుమారుని పుట్టుక దినం ఏ రోజు? ఒకవేళ డిసెంబర్ 25 అని అనుకుంటే అది పండుగ దినం మాత్రమే. పెద్దలు నిర్ణయం చేశారు కాబట్టి డిసెంబర్ 25 నాడే పుట్టినాడని రాయలేదు. కాకపోతే యేసుప్రభు జన్మించింది సత్యమని మరి యోహాను సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్తికులు రాసిపెట్టారు. ప్రత్యేకంగా యేసుప్రభు రాసిపెట్టాడు. డేటు కోసం ముందు పోట్లాడవలసిన అవసరం లేదు. డేట్ కోసం ఇది నిజమా కాదా అని తర్జన భర్జనలు తర్క వివాదాలకు పోవలసిన అవసరం లేదు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది సత్యం, చరిత్రాత్మకంగా రుజువు చేయబడ్డది. పుట్టుక దినం కొరకు, జయంతి కొరకు ఒక డేట్ డిసెంబర్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ 365 రోజులు యేసుక్రీస్తు నమ్మితే, ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకుంటే ఆ రోజే నీలో క్రీస్తు జన్మము జరిగినట్లు, ఆ రోజే యేసు నీ హృదయంలో పుట్టినాడని, ఆ రోజే నీ లోపల మార్పు కలిగిందని, ఆయన నిజంగా లోకరక్షకుడని నమ్మి విశ్వసించి పాపమును విడిచిపెట్టి నీ కొరకు ఆయన సిల్వర్ రక్తములో కార్చి చనిపోయి పాతిపెట్టబడి పునరుత్థాండై అందరికి కనబడి దేవుని రాజ్యమైన పరలోకమునకు వెళ్ళి తిరిగి రానై ఉన్నవాడు యేసు ఒక్కడే. నీ హృదయమందు విశ్వసించాలి ప్రియ సోదరి సహోదరులారా. విశ్వసించిన రోజే లేక జన్మించిన రోజే క్రీస్తు ఆరాధన నీ హృదయాంతరాలలో జరుగుతుంది. అదే అసలైన సిసలైన ఆధ్యాత్మిక ఆరాధన. యేసు ప్రభుల వారు సంతోషిస్తాడు. నీ గృహంలో సమాధానం లభిస్తూ ఉంది. 2025 సంవత్సరాల కిందట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా ఉండి సృష్టి ప్రారంభం నుండి పాపంలో పడిపోయిన మానవులందరినీ రక్షించుచు ఆయన కొరకు సాక్షులుగా నిలబడిన వారందరినీ యేసయ్య పరలోక రాజ్యంలో స్థానం కలిగిస్తూ ఉన్నాడు. ఆది అందు ఉన్నటువంటి దేవుడు ఆ స్థలంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయనది సాటి లేని ప్రత్యక్షత. ఈ సువార్త సునాదం అదృశ్య దేవుడైనటువంటి అతీతుడు అనంతుడైనటువంటి ఆ దేవుని మానవ జాతి తిరిగి తన స్వరూపంలోనికి తెచ్చి మానవుల యొక్క పాపమును తుడిచివేసి
తన రక్తాన్ని కార్చి ఆయన దివి నుండి భూమికి మానవ అవతారిగా కాక మానవ శరీరధారిగా జన్మించినటువంటి శుభదినం ఈ క్రిస్మస్ పండుగ మనం ఆచరిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వీక్షితులందరికీ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు 2020 సంవత్సరం యెషయా ప్రవక్త ద్వారా రాయబడినట్లుగా ఆయన కన్యకకు పుడతాడని, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను అంటే ఆయన మనందరికీ పుట్టాలి. పుట్టాలంటే శరీరం దాల్చుకొని పుట్టడం కాదు, మన హృదయాల్లో మార్పు కలగాలి, మన హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. నికోదేము అడిగినట్లు కాదు, తిరిగి తల్లిగర్భంలోనికి పోయి తల్లిగర్భం నుంచి రావాలని కాదు. శరీరం మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. ఆత్మీయంగా ఆ ప్రభు మన హృదయంలో పుట్టాలి. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్, ఆలోచనకర్త, కౌన్సిలర్, బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యుడగు తండ్రి, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త అధిపతి, సర్వలోక కళ్యాణం నిమిత్తం ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. నీ ఆరాధన ఎలాగుండాలంటే విట్నెస్గా ఉండాలి. నీ ఆరాధన ఆయనకు సాక్ష్యంగా ఉండాలి. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు కాబట్టి లోకానికి ఆయన తన కుమారుని పంపాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దేవుడు మానవునిగా మన మధ్యలో నివసించాడు. ఎందుకు మానవుడిగా నివసించాలంటే పాపం చేస్తుంది మానవులు, పక్షులు కాదు, చెట్లు కాదు, గుట్టలు కాదు, పుట్టలు కాదు, పాములు కాదు, పడగలు కాదు. వాటిని పాపం చేస్తున్నాయి అనడంలే. మానవుడు ఒక్కడే దేవుని మాట వినక దేవుని ఆజ్ఞ మీరి పాపం చేసి ఈ లోకంలోనికి ఈ పాపాన్ని శాపాన్ని తీసుకొని వచ్చినాడు. దేవుడు అనేక సార్లు క్షమిస్తూ 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 ఆదాము కాలం నుండి నోహావు కాలం నుండి అబ్రాహాం కాలం నుండి యాకోబు కాలం నుండి చివరికి ఇశ్రాయేల్ నడిపించినటువంటి మోషే కాలం ఉండి ఆయన నమ్మిన బిడ్డలను క్షమిస్తూ 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 వస్తూ ఉన్నాడు. ఈ మానవులను క్షమించడానికే ఆయన మానవ శరీరం దాల్చవలసి వచ్చింది. ఆకాశం నుండి ఏదో అద్భుత రీతిగా ఆయన చేయవచ్చు, ఆ రీతిగా చేస్తే మానవునికి క్షమాపణ లభించదు. లేకుంటే ఏదో ఆకారంలో వచ్చి నేను దేవుణ్ణి అంటే మానవుని ఆకారంలో వచ్చి చెప్తే నమ్ముతారు, కానీ ఏదో ఆకారంలో వచ్చి నేను దేవుణ్ణి అంటే లోకం నమ్మడానికి వీల్లేదు. అందుకే మానవుడిగా జన్మించాలా, మానవుని యొక్క స్థితిగతులు తెలుసుకోవాలా, మానవుని పాపములో నుంచి విడుదల చేయాలి. అందుకే ఆయన శరీరధారిగా ఆ మహిమాన్వితుడైనటువంటి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మానవుడిగా మధ్యలో మనల్ని నివసించాడు. కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించాడు. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఆయన మన కుమారుడుగా ఆయన పుట్టాలి, అనగా మనలో యేసుక్రీస్తు విశ్వాసం జనించాల. కుమారుడుగా పుట్టడం అంటే అందుకే రాస్తున్నాడు ఈయన, కుమారుడు అనుగ్రహించబడెను, మనకు మగ శిశువు పుట్టెను. అంటే కుమారుడు అనేది ఆత్మీయంగా ఆయన విశ్వాసం, ప్రభు నా రక్షకుడు అనే కుమారుడు మనలో జన్మించాలి. అదే క్రిస్మస్. అందుకే ఆయన 1 యోహాను పత్రిక 4:9 వచనంలో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దేవుడు మానవుడుగా మన మధ్యలో నివసించెను, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను, అతడు కనిపించని తేజస్సులో జీవించేవాడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన దేవుడు. ఎందుకు దేవుడు? దేవుడు అనేవాడు సూపర్ న్యాచురల్గా జన్మించాలి. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, సూపర్ న్యాచురల్. 12 ఏళ్ళ అమ్మాయికి గర్భంలో శిశువు కావడం సూపర్ న్యాచురల్ కాదా? అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు
తన మార్గాన్ని ఈ లోకంలో చూపించాడు. ఆశ్చర్యకరుడుగా వచ్చాడు. ఆయన ఆలోచనకర్త. చాలా విషయాలు బోధించాడు. దయ్యాలను వెళ్ళగట్టాడు, రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, నీళ్ళ మీద నడిచాడు, సృష్టికి శాసించాడు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం నమ్మాలి. క్రైస్తవము దేవుని దగ్గరకు తెచ్చే ఒక మార్గం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈజ్ ఎ వే. దేవుని దగ్గరకు నడిపించేటటువంటి ఒక మార్గం అండి ఇది. మరి దేవుని దగ్గర నడిపించేటందుకు దేవుడు చేసిన గొప్ప మార్గం. ఈ ఒక శాస్త్రజ్ఞుడు చార్లెస్ డార్విన్ అనే ఆ శాస్త్రజ్ఞుడు ఆరిజిన్ ఆఫ్ జీవ పరిమాణము ఎట్లా కలిగిందని, కోతి నుండి మానవుడు వచ్చినాడు అన్నటువంటిది నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ నిరూపించలేకపోయాడు. చివరి దశ వచ్చింది. ఆయన ఒక హాస్పిటల్లో వేయబడ్డాడు. ఆయన ఆ హాస్పిటల్ దగ్గర ఒక నర్సమ్మ పనిచేస్తుంది, సిస్టర్. ఆమె రోజు పరిచర్య చేస్తుంది. ఈ డార్విన్ బాగా గాయమైన స్థితిలో ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఆ రూమ్లో ఒక లైబ్రరీ లాగా ఉంది. అందులో ఒక ఎర్ర పుస్తకం కనబడుతుంటే, సిస్టర్ ప్లీజ్ బ్రింగ్ దట్ రాయల్ బుక్ అన్నాడు. ఆమెకు అర్థం కాలేదు. యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్ కదా, నీకు రాయల్ బుక్. ఆ అమ్మాయి క్రిస్టియన్, నర్సమ్మ, ఆమె యేసుప్రభు నమ్ముకుంది. ఆయన తీసుకొచ్చి ఇచ్చినాడు. తీసుకొని వస్తే హెబ్రీ పత్రిక చదివాడు. ఆయన ఆ విశ్వాసంలో బలపడ్డాడు. ఆయన కిటికీలను చూస్తే బయట ఒక జిమ్ ఉన్నది. ఆ జిమ్లో బాగా తాగుబోతులు వచ్చి తాగుతున్నారు. ఆ తాగుబోతులకు ఈయన ఎన్నోసార్లు మనుషులను పంపించి తాగడం మానుకోండి అంటే మారలేదు. అయితే డార్విన్ ఒకరోజు ఆశ్చర్యం చూశాడు. ఒక సువార్థికుడు బైబిల్ తీసుకొని వచ్చి ఆ తాగుబోతులందరినీ కూర్చోబెట్టి, యేసు రక్షకుడు మీ పాపాలను క్షమిస్తాడు, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అంటే ఒక వారం రోజులకు వారందరూ కూడా మారుపరిచి పొందింది. అప్పుడు డార్విన్ ఆశ్చర్యపడ్డాడు. నేను ఇన్ని జీవ పరిమాణ సిద్ధాంతాలు చేశాను కానీ అందులో నిజమైన సత్యం లేదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని క్రైస్తవుడుగా మారాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యాలు చేసే దేవుడు, నిత్యుడగు తండ్రి, బలవంతుడైనటువంటి దేవుడు, పాపులను మార్చేటటువంటి దేవుడు, అపవిత్రులను మార్చేటటువంటి దేవుడు. మరి క్రిస్మస్ కాలంలో నీవు చేయాల్సిన పని ఏమంటే, నువ్వు పండుగ మామూలుగా చేసుకోవద్దనలే. క్రీస్తుని గురించి ప్రకటించు, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వు, క్రీస్తుని ఇంకా తెలియనటువంటి వాళ్ళకు తెలియపరచుము. వాళ్ళ హృదయంలో కూడా దేవుడు, వాళ్ళ హృదయంలో కూడా పుట్టాలి. వాళ్ళ హృదయంలో కూడా యేసుప్రభు రక్షకుడు అని తెలుసుకోవాలి. ఆ రీతిగా చెప్పినప్పుడే మరి క్రైస్తవ విశ్వాసిగా నీకు నిత్య జీవం, వాక్యం విన్నటువంటి బిడ్డలకు కూడా నిత్య జీవం లభిస్తుంది. ఎందుకంటే ఈయన సత్యదేవుడు, ఈయన మహాదేవుడు, గొప్ప దేవుడు, ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆశ్చర్య రీతిగా పుట్టినటువంటి దేవుడు, పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుడు, పాప పరిహార నిమిత్తమై ఆయన చీకట్లోనున్న వారిని వెలుగులోనికి తెచ్చాడు. చనిపోతున్న వారికి జీవాన్ని ఇచ్చాడు. అసతోమయ సద్గమయ, తమసోమయ జ్యోతిర్గమయ, మృత్యోర్మంగా మృతంగమయ అనగా అసత్యంలో ఉన్న వారిని సత్యంలోనికి నడిపించే దేవుడు, చీకట్లో ఉన్న వారికి వెలుగులోనికి నడిపించే దేవుడు, మరణిస్తున్నటువంటి వారికి నిత్య జీవం ఉన్నదని చెప్పేటటువంటి దేవుడు. ఇన్ని రీతులుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి సాక్ష్యాలు మనం విన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రిస్మస్ కాలం ఆనందం, క్రిస్మస్ కాలం యొక్క సంతోషం మీ జీవితంలో ఉండాలని, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో అనేక సూచక క్రియలు చేశాడు. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన చేసినటువంటి కార్యాలు మరి లోకంలో ఏ వ్యక్తి ద్వారా జరగలేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మన సమస్యలను పరిష్కరించడానికి వచ్చిన దేవుడు. ఆయన శక్తిని ఆయన ప్రదర్శించాడు. మన జీవితాలను మరి మార్చినటువంటి దేవుడు, మనకు పునరుత్థాన అనుభవం గురించినటువంటి దేవుడు. మరి ఆయన నిన్ను నన్ను రక్షించినటువంటి దేవుడు.
ఈ రక్షకుని ఆనందాన్ని పంచుకోవడమే క్రిస్మస్ పండుగ. అలాంటి క్రైస్తవ విశ్వాసిగా ఆ పండుగలో నీవు పాలుపొందుతూ యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి నీవు రక్షణ పొందడమే కాదు, ఇతరులు కూడా రక్షణలోనికి వచ్చేటట్టు నీవు అనుదినం ప్రతినిత్యం క్రిస్మస్ ఆరాధన జరగాలి. అనగా యేసు ప్రభు కొరకు ప్రతినిత్యం ఆరాధన జరగాల. నీ హృదయంలో జరగాల, నీ కుటుంబంలో జరగాల, ఇతరులతోటి ఆరాధన జరగాల. అనగా ఆయన ఆరాధన దైవ్యం, ఆరాధించుటకు యోగ్యుడు ఆయనే. ఆయన ఆరాధిస్తే నీకు అధిక మేలులు శుభములు కలుగుతాయి, నీకు అనేక దీవెనలు వస్తాయి, నీకు నిత్య జీవము పరలోక రాజ్యము నీకు దొరుకుతుంది. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించాలని, ఆ యొక్క దేవుడు ఈ లోకానికి రానై ఉన్నాడు. ఆయన రాకడకు ముందు, అప్పుడు పుట్టుకకు అడ్వెంట్ కాలం అన్నారు, ఆయన ఇప్పుడు రాకడ కొరకు మనం సిద్ధపడాలా. ఆయన మేఘారూఢై రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడకు ముందు జరగవలసినటువంటి సంఘటనలు ప్రపంచంలో జరుగుతున్నాయి. అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, అనేక సునామీలు జరుగుతున్నాయి, అనేక భూకంపాలు జరుగుతున్నాయి, అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. అనేక రీతులుగా ప్రపంచం పాపంతో నిండుకొని ఉన్నది, సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. ఆయన రాకడ ముందు మరి ఈ రీతిగా ఉంటుంది. మరి ప్రపంచమంతా విశ్వసించిన వారంతా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన పరలోకం నుంచి ఆయన తిరిగి వస్తాడని బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాశాడు. మొదటిసారి ఆయన పుట్టుక గురించి రాశారు. ఇప్పుడు ఆయన రాకడ గురించి కూడా మనం సిద్ధపడుతూ ఈ క్రిస్మస్ పండుగలో మరి శాంతి సమాధానంతో సంతోషంతో మీరు ఉండాలని, ఇతరులను కూడా సంతోషపెట్టేవారుగా ఉండాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ఈ కొన్ని వాక్యాలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగులోకి తీసుకురావడానికి, ఈ లోకంలో ఉన్న పాపమును ప్రక్షాళన చేయడానికి శుద్ధమైన పవిత్రమైన రక్తం ఆయన శిలువలో కార్చాడు. దయగల ప్రభువా, ఆయన రక్తంలో కడగబడిన వారందరూ కూడా, పశ్చాత్తాపం పొందిన వారందరూ కూడా నిత్య జీవనకు వారసులుగా చేశాడు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా యేసు ప్రభువుని తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువా, ఈ క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాసులు ప్రభువుని ఇతరులకు తెలియపరిచేవారిగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్.